హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి ముందుగా మనం స్వీట్ కార్న్ని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. టూ విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయినాక మూత తీసి జల్లి గిన్నెలోకి వడగట్టుకోవాలి. వడగట్టిన ఈ స్వీట్ కార్న్ని చల్లారనివ్వాలి. స్వీట్ కార్న్ అయితే చల్లారిపోయాయి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అల్లం పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి స్వీట్ కార్న్కి పట్టేటట్టు. స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సరిపోతుంది. అవసరమైతే కొన్ని యాడ్ చేసుకోవాలి. తడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. కడాయి అయితే హీట్ అయిపోయింది. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం చిటిపట అంటాయి కాబట్టి జల్లెడ ఇది అడ్డు పెట్టుకోవాలి కొంచెం. స్వీట్ కార్న్ని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయాయి, తీస్తున్నాను. ఇదే విధంగా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గిన్నె అయితే హీట్ అయిపోయింది. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. క్రిస్పీ కార్న్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.